ఓం 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 స్థిర సుఖమాసనం. నడుమును నిటారుగా ఉంచుకున్నాం. చేతులను ఒడిలో ఉంచుకొని భుజాలను చేతులను శిథిలంగా రిలాక్స్డ్గా వదులుగా ఉంచుకున్నాం. కనులను అలవోకగా మూసి ఉంచాం. పెదవులపై చిరునవ్వు మరువలేదు. శరీరము కదలకుండా శిలాప్రతిమ వలెనున్నది. మనసున ఏ ఆలోచనలు లేవు. శాంతముగానున్నది. అహమస్మి. 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 ఇప్పుడు 3 నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తాం. అంటే డీప్ ఇన్స్పిరేషన్, బ్రెత్ హోల్డింగ్, ఎక్స్పిరేషన్, లాంగ్ ఎక్స్పిరేషన్. లోతుగా గాలిని పీల్చి కొంతసేపు నిలిపి నిదానంగా ఎక్కువసేపు విడుస్తాం. అలా విడుస్తున్నప్పుడు ఓం అనేది చిన్నగా బయటకు కానీ మనసులో కానీ ధ్యానించుకుంటాం. ఆ ఓంలో ఆ సంకేతమైనటువంటి వాచికమైనటువంటి పరబ్రహ్మను దర్శిస్తాం. లెట్ us స్టార్ట్. డీప్ ఇన్హలేషన్, breath holding, expiration, prolonged expiration. ఓం పరమాత్మ ధ్యానం. లెట్ us స్టార్ట్.
ఓం ఓం ఓం. ధ్యానమనగా మనసు ఎప్పుడు నిశ్శబ్దమవుతుందో అప్పుడే ధ్యానం ఆరంభమవుతుంది. ఓం అని అంటూనే మనసులో సంకల్పాలు చేస్తూ ఉంటే అది ధ్యానము కాదు. మనసు ఎప్పుడు నిశ్శబ్దమవుతుందో అదే ధ్యానము. సంకల్పరహిత స్థితియే ధ్యానము. ఎంప్టీ అండ్ అలర్ట్, ఇన్నర్ సైలెన్స్, అంతః నిశ్శబ్దం. It is not the outer silence we are talking. తెల్లవారుజామున మొదలైనటువంటి కొన్ని సమయాలలో చుట్టూ నిశ్శబ్దము ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఆల్మోస్ట్ సైలెంట్ outside. External silence. ఇది ధ్యానానికి అవసరమే కానీ ఇది ధ్యానము కాదు. This external quietude, silence, lack of any distraction is essential precondition for dhyana, but that is not the dhyana. ఈ ధ్యానము అనగా నిశ్శబ్దం అటువంటి నిశ్శబ్దం బాహ్యమైన నిశ్శబ్దం కాదు. అయితే బాహ్యమైన నిశ్శబ్ద స్థితి అవసరమా? అవసరమే. కానీ అది ధ్యానము కాదు. బాహ్యంగా ప్రొద్దున తెల్లవారుజామున 4:30కో 5:30కో ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉంటుంది. లేక మీరు ఒంటరిగా దూర ప్రాంతాలకు, ఏ అడవులలోకో తోటలలోకో వెళ్ళినప్పుడు నిశ్శబ్దాన్ని అనుభవిస్తారు. నిశ్శబ్దం అంటే ఏమిటి? అక్కడ నిశ్శబ్దం మనసులో అనుభవం అవుతోంది. ధ్యానం మరి ధ్యానం అది ధ్యానమా? మనసు పరిగెడుతూ ఉంటే బాహ్యంగా నిశ్శబ్దంగా ఉన్నా అది ధ్యానం ఎలా అవుతుంది? కనుక అంతరమైన మనోసంకల్పాలు లేని సంకల్పరహిత స్థితి మనసుకు ఎప్పుడు కలుగుతుందో అదే ధ్యానం. ఈ సూక్ష్మమైన తేడాని తెలుసుకోవాలి. మనము బయట నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయాలను పరికిస్తే ఆ నిశ్శబ్దము
మనసు చేత నిర్దేశించబడి కల్పించబడిన నిశ్శబ్దం. మనసు అంచనా వేస్తుంది. ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఏ శబ్దము లేదు. నిశ్శబ్దం అంటే ఏమిటి? శబ్దము లేకపోవడమే నిశ్శబ్దం. వేరే క్రొత్తగా ఏమి కొని తేనక్కరలే. ది అబ్సెన్స్ ఆఫ్ సౌండ్ itself is silence. Silence is not a special product or a vastu. The absence of silence is nishabda. The absence of darkness is light. Like that. But ఈ బాహ్యమైనటువంటి నిశ్శబ్దం మనసు అంచనా వేసి తీర్పు చెప్తుంది. ఆ నిశ్శబ్దం ఇది కాదు. ఇది ధ్యానం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి నిశ్శబ్దము ఫిజికల్, ఎక్స్టర్నల్, బాహ్యమైనది. ఆ నిశ్శబ్దము ధ్యానంలో నిశ్శబ్దం కాదు. ఆ నిశ్శబ్దం అవసరమే, కానీ ధ్యానంలో నిశ్శబ్దంతో దానిని కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అహమస్మి, 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 సోహం, 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 సోహం. ఇప్పుడు స్థిర సుఖమాసనంలో ఉన్నాము కదా, అలా ఉంటూనే మనసును ఖాళీ చేసి సంకల్పాలేవి లేకుండా అహమస్మి మాత్రమే నిలుపుకొని 3 నిమిషాలు నిశ్శబ్దంగా ఆంతరంగిక నిశ్శబ్దంతో ఉంటాం. అహమస్మి బయటకు అననక్కరలేదు. జస్ట్ లోపల సంభావించుకుంటే సరిపడుతుంది. అహమస్మి, 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 అహమస్మి.
అహమస్మి. అహమస్మి. అహమస్మి. ఏం తెలుసుకున్నాం? బాహ్యమైనటువంటి నిశ్శబ్దం ఆంతరంగిక నిశ్శబ్దం కాదు. అది ధ్యానము కాదు. అయితే అది ఉండాలా? ఉండాలి. వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం. ఏతద్ జ్ఞానం ఏతదహమస్మి ఇతి ప్రోక్తం. ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదథోన్యథా. అక్కడ జ్ఞానం అన్న అహమస్మి అన్న ఒక్కటే. మరి ధ్యానం నిశ్శబ్దం అంటే ఏమిటి? ద వెరీ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. వాట్ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ అవర్ థింకింగ్? ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, ద మైండ్. అది క్వయట్గా ఉండడం, సంకల్పాలు లేని స్థితి. అంటే మనసు పని, సంకల్పం. ఆ పని అది చేయకుండా ఉండడం అమనస్సు. అదే నిశ్శబ్దం, ఇన్నర్ సైలెన్స్. మరి దానిని పొందుట ఎట్లు? ఎట్లు ఆ అంతరంగిక నిశ్శబ్దాన్ని పొందడం ఎట్లు? నాకు ఇటువంటి ఆంతరమైన నిశ్శబ్దం కావాలి. నాకు ఇటువంటి ఆంతరమైన నిశ్శబ్దము కావాలి అని ఒక బలీయమైన సంకల్పం చేసుకొని కోరిక పెట్టుకుంటే ఆంతరంగిక నిశ్శబ్దము వస్తుందా? రాదు. అటువంటి కోరిక ఉండరాదు. నిశ్శబ్దమును ఒక గోల్గా, ఒక లక్ష్యంగా చేయవద్దు, మార్చవద్దు. అలా చేస్తే అది మనసుతో నిర్దేశించిన నిశ్శబ్దం అవుతుంది. అది నిలవదు. అది క్రియ, అది ప్రయత్నం. క్రియ, ప్రయత్నం ఆరంభమవుతాయి, ఆగిపోతాయి. మరి నేను మనస్సులో నిశ్శబ్దంగా ఉండేది ఎట్లా? మనసు ఎప్పుడైతే సహజంగా తనంత తానుగా సంకల్పములను విడిచిపెట్టేస్తుందో అప్పుడు నిశ్శబ్దము ఆవిర్భవిస్తుంది. అనగా ఈ ధ్యానంలోనున్న నిశ్శబ్దము ప్రయత్న సాధ్యము కాదు. తీవ్రమైన నిశ్శబ్దముల గురించిన కోరిక కాదు, క్రియ కాదు. ప్రయత్నము, క్రియ మనసుకు, ఇంద్రియాలకు చెందినవి. అవి కూడా ఆగిపోవడమే ధ్యానం. నిశ్శబ్దం, అంతర్నిశ్శబ్దం. ఆ జ్ఞానము యొక్క ప్రభావము చేత అహమస్మి అనే జ్ఞానము యొక్క ప్రభావము చేత ఐయామ్, నేను ఉన్నాను అని మాత్రమే తెలిసి ఉండుట చేత
ఇతర మనోగతమైన సంకల్పరహితము కలుగుట చేత సహజంగా నిశ్శబ్దం అదే కలుగుతుంది. అది తెలిసియుండుట చేత, తెలియుట చేత, తెలివి చేత. తెలియుట యొక్క విశేషం ఏమంటే ఏమిటి? ఈ తెలియుట, తెలివి, సోహం, శివోహం, అహమస్మి, సదస్మి, చిదస్మి, కాలాతీతో అస్మి, సత్శ్రియకాల్. ఈ తెలివి ఎప్పుడైతే ఉంటుందో ఇది మనసుకు సంబంధించిన తెలివి కాదు. అప్పుడు నిశ్శబ్దాన్ని పొందాలి అనే ప్రయత్నం కూడా ఆగిపోతుంది. మనసు సహజంగా సంకల్పరహితమవుతుంది. సంకల్పరహితమైన మనస్సే యుక్తాత్మా, సమాహిత చిత్తః, సంయమనము, సంయమి. చూడండి, మన యోగీశ్వరులు సంయములు. అంటే మనసులోనున్న కోరికలను, అలజడులను, సంకల్పములను, పాస్ట్ని, ఫ్యూచర్ని జారవిడిచిన వారు. ఈ ధ్యానం ఎప్పుడు చెయ్యాలి? పొద్దున్నే అక్కర్లేదు. ఎప్పుడైనా జీవితంలో సంకల్పాలను తగ్గించుకుంటూ జారవిడిస్తే మనసులో నిశ్శబ్దం ఏర్పడుతుంది. మనసులోని నిశ్శబ్దమే నిశ్చలత. మనసు అనే పూల్ చలిస్తోంది అంటే ఏమిటి? సంకల్పాలు ఉన్నాయని అర్థం. చలనరహితం, నిస్తరంగ జలరాశి నిశ్చలం అన్నారు శంకరుడు. తరంగములు లేని క్వయట్గా ఉన్న జలరాశి వలె మనసు ఉండటమే అంతరమైన నిశ్శబ్దము. ఈ నిశ్శబ్దానికి చాలా పేర్లు పెట్టుకోవచ్చు. పేర్లతో ఏముంది? అందులో ఉండడము కదా కావాలి. క్షమత, శూన్యత, సత్యం, సత్, నిశ్శబ్దం, అహమస్మి, సోహం, శివోహం, శాంతం, నిశ్చలత. అన్నీ ఒక్కటే. ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఏమిటి? మన జీవితంలో ఈ ఆంతరమైన నిశ్శబ్దాన్ని సాధించడమే గొప్ప సంపద. ఇట్ ఈస్ an invaluable treasure to have tranquility of the mind, quietude of the mind, irrespective of whether there is noise in the surroundings or not. Preferably, reduce the distractions and noise in the surroundings too. But the greatest treasure that as a human being one can attain is antara నిశ్శబ్దం. గొప్ప సంపద, గొప్ప సంపద. ఆహా, గొప్ప సంపద. సంయములు, యతీంద్రులు,
యుక్తాత్ములు, సమాహిత చిత్తులు. అహమస్మి, 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 అహమస్మి. ఇదే ధ్యానం. ఇది ఎప్పుడు చేయాలి? పావుగంట, అరగంట? నో. ఈచ్ డే, ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే, ఆల్ ద టైమ్, ఎవర్. నేను శ్వాస ఎప్పుడు పీల్చాలి? ఎప్పుడు పీల్చాలి. అలాగే ఆంతరంగిక నిశ్శబ్దత ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలి. అదే అహమస్మి. అదే అంతర్ముఖత్వం. అదే నేను నేనే. 2 నిమిషాలు ఈ నిశ్శబ్దంలో జస్ట్ సోహంగా ఉందాం. అహమస్మి, అహమస్మి. ఈ గొప్ప సంపదను జీవితంలో ఈ 50, 60, 70 ఏళ్ల ప్రమాణంలో ఎప్పుడైనా, ఒక్కరోజైనా, కొంతసేపైనా నేను పొందానా? ఎవరికి వారు వితర్కించుకోవాలి. ఈనాటి నుంచి రోజు, ఎవ్రీడే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ధ్యానం, 5 minutes, sit in a quiet place and make your mind completely thoughtless and let it be quiet and earn this treasure and slowly extend it. Extend the time. You will enjoy bliss absolute. ఇదే నిశ్శబ్దం, ధ్యానం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. విశ్రాంతిగా కూర్చోండి. కనులను మెల్లగా తెరవాలి. ఈనాటి నుంచి ఈ నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయడం మరచిపోవద్దు. మీ ప్రక్కనున్న వారికి కూడా దీనిని నేర్పించండి. స్వస్తి.